తిన్నొద్దులు. ఇడ్లీ అంటే హెల్దీ ఫుడ్, ఆవిరితోటి చేస్తారు. నూనె గిన్నె ఏం వాడరు. మంచిగా బియ్యం రవ్వనే ఉంటది. మంచిగా సాంబార్లో ముంచుకొని మీదికెళ్ళి పల్లీ చట్నీ కారం అద్దుకొని అంచుకు నెయ్యి వేసుకొని తింటే కమ్మగా పోతుందని చాలా మంది ఊరీలు ఊరుకుంటా తింటారు. కానీ అసోంటి ఇడ్లీలను తయారు చేసేటప్పుడు కాటన్ బట్ట వాడకుండా ప్లాస్టిక్ కవర్లు వాడి క్యాన్సర్లు తెప్పిస్తున్నారట చాలా మంది హోటలోళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు. బెంగళూరు మున్సిపాలిటీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చాలా హోటళ్ల మీద రైడింగులు చేస్తే చాలా మటుకు హోటళ్లలో బట్టకు బదులు కవర్లు వాడి ఇడ్లీలను ఉడికిస్తుర్రట. దాంతో ప్లాస్టిక్ కవర్లు ఆ వేడికి కరిగిపోయి క్యాన్సర్ బీమార్లు తెచ్చే కెమికల్ రిలీజ్ అవుతున్నాయట. అవి ఇడ్లీలలో కలిసిపోయి తిన్నోళ్లకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ మస్తు ఉంటదట. ఈ ముచ్చట మీద సీరియస్ అయిపోయిన కర్ణాటక సర్కారు హోటలోళ్ళు, టిఫిన్ బండోళ్ళు ఎవ్వరు కూడా ఇడ్లీలు పెట్టేందుకు ఇడ్లీ పాత్రలల్లో బట్టనే వాడాలి, కానీ కవర్లను వాడొద్దు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిర్రు. అట్నే ప్లాస్టిక్ కవర్లల్లో ఇడ్లీలు, దోశలు పార్సల్ కట్టించుకుని కూడా నిషేధం అని పెట్టిండ్రు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు 250 హోటళ్లలో శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తే 52 హోటళ్లలో చేసిన ఇడ్లీ శాంపిల్స్ లల్లా ప్లాస్టిక్ పదార్థాలున్నట్టు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందట. అంటే చూడుండ్రు వల్ల పైసలు పెట్టి రోగాలు కొనుక్క తింటున్నాం మనం. దీంతో జనాలు ఇడ్లీలు తిందామంటే బూగులు పడే పరిస్థితి వచ్చింది.